నమస్తే, నా పేరు తన్నీరు శ్రీనివాసులు. మీరు చూస్తున్నది AP01 న్యూస్. కర్నూలు జిల్లాలో ఆలూరు ఎమ్మెల్యేగాను మంత్రిగాను కొనసాగినటువంటి గుమ్మనూరు జయరాం గుంతకల్ నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుంచి సంచలనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు గుంతకల్ టీడీపీ ఇన్ఛార్జిగా నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొనసాగినటువంటి జితేంద్ర గౌడ్ ప్రతిరోజు తన కృషి పట్టుదలతో జనాన్ని సమీకరించి, కార్యకర్తలు సమీకరించి మరి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నా, తనకు మద్దతు ఒకవైపు ప్రకటించుకుంటున్నా, మరి కార్యకర్తలు మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా జితేంద్ర గౌడ్కు తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించలేకపోవడం ఇబ్బందికరంగా ఉందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుమ్మనూరు జయరాం మరి గుంతకల్ నియోజకవర్గంలోని పాముడి, గుంతకల్లు, గుత్తి మండలాల్లో వారి తమ్ముళ్ళైనటువంటి నారాయణ, శ్రీనివాసులు మరికొందరు కూడా విస్తృతంగా పర్యటిస్తూ గుత్తి, గుంతకల్లు, పామిడి మండల కేంద్రాల్లో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి తమ యొక్క ఉనికిని భారీ ఎత్తున చాటుకుంటున్నారు. అదేవిధంగా కేవలం టికెట్ మాత్రమే కేటాయించడం అనువాయితీగా మారిందని, కేవలం టికెట్ మాత్రం మాకే వస్తుందని చెప్పి వారు ధీమా వ్యక్తం చేయడంతో ఒకవైపు తెలుగుదేశం పార్టీలో జితేంద్ర గౌడ్కు టికెట్ వస్తుందా, లేదా గుమ్మనూరు జయరామే టికెట్ దక్కించుకుంటాడా, తెలుగుదేశం పార్టీ మరి నారా చంద్రబాబు నాయుడు ఎవరికి కేటాయిస్తారని చెప్పి ప్రశ్న ఉత్పన్నమైంది. అయినా 2 రోజుల్లో ఇది